మీరు వెళ్ళిపోతామో తెలియదు. అదొక ఫెసిలిటీ మీకే చెప్తాను సార్. ముందు మాట మీరు ఉంటుంటే రావాలి. మీరు కూడా అంటే అసలు చెప్పట్లేదు. నమస్కారం అండి. మాది విశాఖ జిల్లా ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ TL33 అండి నెంబరు. మాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్రస్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే చైర్మన్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇప్పటికీ 10 నెలలు అవుతుందండి. 10 నెలలు అయినా ఇప్పటికీ మా టైలర్ సమస్యలు ఏది కూడా చైర్మన్ గారు దృష్టి పట్టించుకోవట్లేదండి. మెయిన్ ఫిబ్రవరి 16వ తారీఖు మంగళగిరి హెడ్ ఆఫీస్ నుంచి డీడీ తీయమని 550 రూపాయలు డీడీ తీయమని రీసెంట్గా చేనేత జౌళి శాఖ నుంచి ఏడీ గారు ఫోన్ చేయడం జరిగిందండి. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం మా చైర్మన్ గారితో కొంచెం త్వరగా టైలర్స్ నుంచి న్యాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వం అలాగే మా ఎమ్మెల్యే గారితో కూడా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇది మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా టైలర్ సమస్యలు కొంచెం వేగవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఓకే అంటాను. మీ పేరు చెప్పన్నా. నా పేరు విశాఖ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడైనటువంటి సెక్రటరీ నా పేరు. అలాగే ఈయన విశాఖ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల ప్రెసిడెంట్ గారండి. ఈయన క్యాషియర్ గారు తాతాజీ గారు. ఈయనేమో విజయ్ కుమార్ గారు, సురేష్ గారు, లక్ష్మణరావు గారు, సతీష్ గారు, శంకర్రావు గారు, తర్వాత మన సత్యరాజ్ గారు, అలాగే రూపా గారు, అలాగే లక్ష్మి గారు, తర్వాత నీలకంఠం గారు, నెక్స్ట్ ఏమో శ్రీనివాస్ గారు అండి. మేమందరం కలిపి సొసైటీ సభ్యులుగా విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలోనూ టైలర్స్గా గుర్తింపు పొందామండి. అయితే మెయిన్గా చెప్పవలసిన విషయం ఏంటంటే మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవలసిన విషయాలు. మాకు టైలర్స్కి చాలా వరకు ప్రభుత్వాలు వచ్చి వెళ్తూ ఉంటున్నాయండి. పెన్షన్ ఏమో 58 సంవత్సరాలకు మా టైలర్స్కి ఇస్తామని అన్నారు. అలాంటిది ఇప్పుడు 50 సంవత్సరాలకి చాలా వరకు టైలర్లు నష్టపోతున్నారు. చాలా ఇబ్బందులు పడి వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చేనేత జౌళి శాఖలో ఉన్నటువంటి మా టైలర్స్ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి అవి కూడా కనిపెట్టి మా యొక్క విషయాల్లో వాళ్ళు క్లియర్గా తెలియపరచాలని తెలియజేస్తున్నామండి. నెక్స్ట్ బీడీ కార్మికుల్లాగా చేనేత కార్మికుల్లాగా ఏదైతే ప్రభుత్వం రూపుతీస్తుందో అమౌంట్ అది కూడా మా టైలర్స్కి ఇవ్వాలని మరీ కోరుకుంటున్నామండి. అలాగే నాయ బ్రాహ్మణ్కి రజకులకి ఇచ్చిన కరెంట్ సబ్సిడీ అండి ప్రభుత్వం నిధులు ఏదైతే సమకూర్చి ఇస్తున్నారో మా టైలర్స్ కూడా మాకు కరెంట్ సబ్సిడీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఒక్క సొసైటీలో కూడా చాలా పాలసీస్ ఇవ్వడం జరిగాయి. మా టైలర్స్కి ముందు నుంచి కూడా గత ప్రభుత్వ సంస్థ నుండి మేము కష్టపడి చాలా వరకు ఉన్నామండి. ప్రభుత్వ దృష్టిలోకి చాలా పరమార్లు మేము ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రోజు కూడా మా టైలర్స్ కాలనీ ఇవ్వడం జరగడం లేదండి. ఇది కూడా ప్రభుత్వం దృష్టి మీ ద్వారా వెళ్ళి ప్రభుత్వం కంపల్సరిగా మాకు ఇలాంటి విషయాలు మాకు కంపల్సరిగా న్యాయం చేస్తారని మేము మరీ కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా ఏంటంటే మా టైలర్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వం అది గుర్తించాలండి. కంపల్సరిగా గుర్తించట్లేదు. ఇప్పుడు 320 వరకు మాకు సొసైటీలు ఉన్నాయి. ప్రభుత్వం ఫెడరేషన్ రిలీజ్ త్వరలోనే చేస్తామంటుంది. ఈ విషయాన్ని కంపల్సరీ ఫెడరేషన్ రిలీజ్ చేసి మా యొక్క కష్టాన్ని టైలర్స్ కష్టాన్ని కంపల్సరీ ప్రభుత్వం గుర్తించి మాకు ఒక నిధులు సమకూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా మేమందరం టైలర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు నేషనల్ టైలర్స్ డే జరుపుకుంటున్నాం. మాకు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి వరకు మీ ద్వారా వెళ్ళి మాకు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం సార్.